సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు గంటపాటు వంశీకి అనుమతి ఇచ్చింది. తనకు శ్వాస సమస్య తీవ్రంగా ఉందని వల్లభనేని వంశీ కోర్టుకు తెలియజేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముఖ్యపోయిన ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, నేను సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఈ సంబంధించి కేసు విచారణలో భాగంగా రిమాండ్ ఈ మేరతో ముగియడంతో ఆ పోలీసులు ఆయన్ను విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ ఆ కాల్ వర్క్ అయిన తర్వాత ఇతన వంశీని న్యాయాధికారి ముందు ఆధారపరచుగా విచారించిన న్యాయమూర్తి ఈ నెల 13 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ సమయంలో అసలు వంశీ తన అనారోగ్య పరిస్థితిని న్యాయాధికారికి వివరించారు. అదేవిధంగా తనకు వచ్చిన కుటుంబ సభ్యులను మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వాలి అనే కోరగా మానవ దృక్పథంతో న్యాయాధికారి కూడా అందుకు ఆమోదం తెలిపారు. అయితే వంశీతో పాటు మరో 5 నిందితులను కూడా ఈ రోజు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం సత్యవర్ధన్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వల్లభనేని వంశీ కోర్టు చొప్పెదురైంది. ఇంకా రిమాండ్ వరుసగా రిమాండ్ పొడిగిస్తూ వస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా కీలకంగా అనేక సాక్ష్యాలు సేకరించిన నేపథ్యంలో వంశీకి ఆ కోర్టులో తరచూ కూడా చొప్పెదురవుతా ఉంది. అదేవిధంగా దీంతో పాటు గన్నవరంలోని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై కూడా దాడికి సంబంధించిన కేసు కూడా ఆయన రిమాండ్ ఖైదీగా కొనసాగుతారు. ఇలా వరుసగా కేసులు వెంటాడుతున్న నేపథ్యంలో మరోవైపు గన్నవరంలో ఒక స్థలాన్ని కూడా ఆక్రమించిన కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. మరోవైపు మరో ప్రైవేట్ స్థలాన్ని ఆక్రమించిన కేసులో హైకోర్టులో నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. దీంతో వరుసగా ఇటు కింద కోర్టులో అటు హైకోర్టులో కూడా తరచూ వంశీ చొక్కెదురవుతుంది. ఈ కేసు మొత్తం విచారణ పూర్తవడానికి చాలా సమయం పడుతుందని కూడా న్యాయాధికారి చెబుతున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.